10వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. అంతటా ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ కూడా సూరులు. అంతటి యెరూషలేము రాజైన అదోనీషేదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన యెడల మనం వారి పట్టణమును నాశనము చేయదమన్నది. బైబిల్ చదివేటప్పుడు సెంటెన్స్ చాలా పర్ఫెక్ట్గా రావాలి. దివ్యా నీకు చెప్తున్నా, రానప్పుడు వచ్చే వారం నుంచి నువ్వు బైబిల్ చదవద్దు. బైబిల్ చదివేటప్పుడు సెంటెన్స్ 100% చదివేటప్పుడే వినేటటువంటి వారికి అర్థం కావాలి. బైబిల్ చదివే తమిళ్లో చదివినా తెలుగులో చదివినా అందరికి చెప్తున్నా, ఆదివారం రోజు ఏడకొచ్చి షో చేయకూడదు. ఇంట్లో బైబిల్ చదివితే సెంటెన్స్ అర్థమవుతుంది. బైబిల్ చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సెంటెన్స్గా చదవండి, అంటే కరెక్ట్గా పదానికి చదవబడినటువంటి వాక్య భాగంలో ఇక్కడ గమనిస్తే వారు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ఈ నిర్ణయాలు మనం ఆలోచిస్తే ఒక మనిషి జీవితాన్ని శాసించేది ఏదైనా ఉంది అంటే ఆ మనిషి తీసుకునేటటువంటి నిర్ణయాలు. నీ భవిష్యత్తుని శాసించేది ఏదైనా ఉంది అంటే అది నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు. ఇక్కడ రూతు ఉంది. రూతుతోటి తన తోడి కోడలు ఎవరు ఓర్ఫా ఉంది. రూతు అన్యురాలే, ఓర్ఫా కూడా అన్యురాలే. కానీ జీవితంలో రూతు తీసుకున్నటువంటి నిర్ణయం ఇశ్రాయేలీయులతో బతకాలని నిర్ణయం తీసుకున్నది. ఓర్ఫా తన వారైనటువంటి మోయాబీయులతో ఉండాలని నిర్ణయం తీసుకున్నది. మోయాబీయురాలైనటువంటి రూతుని ఇశ్రాయేలీయులతో ఉండాలని నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ రూతుని తీసుకొచ్చి బోయేజుకిచ్చి వివాహం చేయించారు. బోయేజులో నుంచి ఓబేదు వచ్చాడు, ఓబేదులో నుంచి యెషై వచ్చాడు, యెషైలో నుంచి దావీదు వచ్చాడు, దావీదు వంశావళిలో నుంచి నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి మన యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు రూతు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఈరోజు లోక రక్షకుడు తన వంశంలో నుంచి వచ్చే విధంగా తన ఆశీర్వాదకరంగా ఉంది. కానీ ఓర్ఫా అనే వ్యక్తి లేదు. అంటే వారిద్దరు ఒక ఇంటి కోడళ్ళే, వారిద్దరు ఒక దేశపు వాళ్ళే, కానీ వారి నిర్ణయాల్లో తేడా ఉంది. కాబట్టి ఒకరి జీవితం ఏమో లోక రక్షకుడికి జన్మనిచ్చేటటువంటి వంశావళిలోకి చేర్చబడింది, మరొకరేమో లిస్టులో లేకుండా వెళ్ళిపోయారు. ఈరోజు రూతు ఒక చరిత్రకారిణిగా మిగిలిపోవటానికి గల కారణం ఆ రోజు తన అత్తతో తాను తీసుకున్నటువంటి తీర్మానం, తన మనసులో తాను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు ఎందుకు ఆ ఉద్దేశాన్ని మీకు చెబుతూ ఉన్నానంటే, 2025లో కూడా 2024 జీవితం ఆ సంవత్సరం ఎలా గడిచిపోయిందో, ఎన్ని శోధనలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో అనుభవించినటువంటి నీకు తెలుసు. నేను చూస్తూ ఉన్నటువంటి నీ దేవునికి కూడా తెలుసు. కానీ 2024 ప్రారంభంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఒకవేళ అందుకు కారణమేమో. కాబట్టి ఈ 2025లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలాగుండాలి అంటే నీ భవిష్యత్తును మార్చే నిర్ణయాలుగా ఉండాలి. ఆమేన్. మనం చీకటి నిర్ణయాలు తీసుకున్నామంటే మన జీవితాన్ని సాతానుడు శాసిస్తాడు. లేదు, నేను దేవుని కొరకు వాడబడే ఒక పాత్రగా నేను ఉండాలి అని నువ్వు నిర్ణయం తీసుకుంటే, దేవుడు ఎలాగైతే దావీదు వంశంలో నుంచి లోకరక్షకుని ఎలాగైతే రప్పించాడో అలాగే నీ గర్భఫలం నుంచి
దేవుని కొరకు వాడబడే మహాపాత్రలైనటువంటి బిడ్డలను కూడా నడిపిస్తాడు. ఆమేన్. ఇక్కడ అంటాడు, గిబియోనీలు ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంతటి యెరూషలేము రాజైన అదోనీషేదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన యెడల మన వారి పట్టణమును నాశనము చేయదుమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మాతు రాజైన పిరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మాతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేవలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గమనిస్తే గిబియోనీయులు అనేటటువంటి వారు దేవుని పక్షమున చేరారు. గిబియోనీయులు దేవుని పక్షమున చేరి ఇశ్రాయేలుతో సంధి చేశారు. మనం ఇశ్రాయేలీయులకు దాసులుగా బ్రతుకుదాం, వారి నీడలోనే మనం కూడా జీవిద్దామని గిబియోనీయులు ఒకానొక రోజు తీర్మానం చేసుకున్నారు. ఆ గిబియోనీయులు తీర్మానం చేసుకున్నారో లేదో, ఆ ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి అన్య రాజులు ఎవరైతే ఉన్నారో ఆ గిబియోనీయుల మీద పగబట్టి వీళ్ళని ఎలాగైనా చంపాలి, వీళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి అని ఇంకో 4 రాజులతో మాట్లాడుకున్నారు. ఆ 4 రాజులు ఈ మాట్లాడుకున్నటువంటి వారు 5 మంది రాజులు కలిసి గిబియోనీయుల మీదకి యుద్ధానికి దిగారు. అది ఈ అంశం. శత్రువైనటువంటి సాతాను మన మీద ఎప్పుడు ఇలా చెలరేగడం ప్రారంభిస్తాడు అంటే, చదవబడినటువంటి వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, గిబియోనీయులు అమోరీయులతో ఉన్నంత కాలం యర్మాతు రాజు కానీ, లేకపోతే లాకీషు రాజు కానీ, హెబ్రోను రాజు కానీ, ఎగ్లోను రాజు కానీ, యెరూషలేము రాజు కానీ, ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 దేశపు రాజులు గిబియోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళల. ఎప్పుడు? అమోరీయులతో ఉన్నంత కాలం. ఎప్పుడైతే ఈ అమోరీయులతో మనకు పని లేదు, వీరితో సంధి చేయకూడదు, మనం ఏదైనా ఉంటే ఇశ్రాయేలుతో సంధి చేద్దాం, ఇశ్రాయేలు కింద బానిసలుగా కూడా బ్రతికినా కూడా పర్వాలేదు, ఇశ్రాయేలుతో కలిసి నడుద్దాం, మనం ఇశ్రాయేలుతో చేరదామని వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఇశ్రాయేలుతో చేరాలి అంటే, వారు దేవుని పక్షమున బిడ్డలై ఉన్నారు కాబట్టి మనం దేవుని పక్షమున ఉన్నటువంటి ఇశ్రాయేలుతో సంధి చేద్దామని గిబియోని రాజులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే వీరు ఇశ్రాయేలుతో సమాధాన పడ్డారో, ఆ అమోరీయులు అనేవారు మమ్మల్ని విడిచి మీరు ఇశ్రాయేలుతో సమాధాన పడతారా అని ఆ చుట్టుప్రక్కల ఉన్న 5 దేశపు రాజులు కక్షగట్టి ఆ అమోరీ రాజులు మిగతా 4 రాజులతో మాట్లాడి, గిబియోనీలకి మనం యుద్ధానికి వెళదాం, గిబియోను పట్టణాన్ని మనం నాశనం చేద్దాం, గిబియోను అనేటటువంటి వంశం లేకుండా మనం తుడిచివేద్దామని, ఆ చరిత్ర లేకుండా చేద్దామని 5 రాజులు మాట కలుపుకొని గిబియోనుల మీదకి యుద్ధానికి దిగారు. ఎప్పుడు వారు యుద్ధానికి దిగారు? అమోరీయుల నుంచి ఇశ్రాయేలుతో కలిసిపోదాం, ఇశ్రాయేలుతో సంధి చేసుకుందాం అని వారు అనుకున్నప్పుడు వారు యుద్ధానికి దిగారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలతో సంధి చేసుకుని దేవుని ప్రజలతో కలిసి బ్రతకాలనుకున్నప్పుడు మిగతా 5 దేశపు రాజులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, శత్రువైనటువంటి సాతాను మన లోకంలో బ్రతుకుతున్నంత కాలం మన మీదకి ఏ గురి పెట్టడు. గిబియోనీయుల జీవితంలో జరిగింది కూడా ఏంటయ్యా అంటే, వారు ఇష్టానుసారంగా బ్రతికినంత కాలం వారికి శత్రువులు అనేవారు లేరు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకటానికి లేదు. నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో మనం వారి క్రింద బ్రతికినా పర్వాలేదు, మనం దేవుని బిడ్డలతో కలిసి జీవిద్దాం అని ఎప్పుడైతే గిబియోనీయులు తీర్మానం చేసుకున్నారో అప్పుడు సైతానుడు వారి మీదకి 5 దేశాలను పురికొల్పాడు. అంటే అప్పటి వరకు గిబియోనీయులు త్రాగుబోతులతో కలిసి తిరుగుతూ ఉన్నారు, అప్పటి వరకు గిబియోనీయులు తిరుగుబోతులతో కలిసి తిరుగుతూ ఉన్నారు, అప్పటి వరకు గిబియోనీయులు దైవము కాని వాటిని దైవములను ఎంచి వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు గిబియోనీయులకు శత్రువులు అనేవారు లేరు. మరి ఎందుకు ఇక్కడ
శత్రువులు లేరు, ఇప్పుడు ఎందుకు శత్రువులు వచ్చారయ్యి అంటే గిబియోనీయులు ముందు జీవిస్తున్న జీవితం లోకానుసారముగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని కొరకు జీవించాలని ఆశపడి తీర్మానం చేసుకున్నారు కాబట్టి సైతానుడు వారి మీదకి రావడం ప్రారంభించాడు. గమనిస్తే నువ్వు భక్తిహీనుడిగా ఉన్నన్ని రోజులు నీకు శత్రువులు అనే వాళ్ళు ఉండరు. నువ్వు కూడా వాళ్ళతో తాగుతూ, నువ్వు కూడా వాళ్ళతో తిరుగుతూ, నువ్వు కూడా వారితో పేకలాడుతూ, నీవు కూడా వారితో కోడిపందాలాడుతూ, నీవు కూడా ఈ లోకానికి నచ్చిన రీతిగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, మన బంధువులు మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా నీవు కూడా వాళ్ళతో పాటు ప్రయాణం చేసినన్ని రోజులు వారు నీకు శత్రువులు కారు. ఈ 2025 సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని, నేను త్రాగుబోతులతో తిరగను, నేను తిరుగుబోతులతోటి తిరగను, నేను మద్యపానీయులతోటి అలాగే ధూమపానీయులతోటి నేను తిరగనని నువ్వు తీర్మానం చేసుకుని, ఎప్పుడైతే నీ వీధిలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ ప్రాంతంలో, నీ ఊరిలో, నీ గ్రామంలో అందరికి వేరై నువ్వు దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ వారంతా నీకేమవుతారు? శత్రువులు అవుతారు. హల్లెలూయా. నువ్వు బ్రాంతి షాపుల చుట్టూ తిరుగు, నీకు శత్రువులు ఉండరు. నువ్వు కళ్ళు కాంపౌండ్ల చుట్టూ తిరుగు, నీకు శత్రువులు ఉండరు. నువ్వు కోడి పందాలు వేయటానికి వెళ్ళు, నీకు శత్రువులు ఉండరు. నువ్వు చీటి ప్యాకెలు ఆడటానికి నువ్వు వెళ్ళు, నీకు శత్రువులు ఉండరు. ఎవరయ్యా శత్రువులు అంటే ఇంటిలో నువ్వు చేసుకున్న భార్య లేదంటే నిన్ను కన్న తల్లిదండ్రులే నీకు ఆ టైంలో శత్రువులు. నువ్వు త్రాగుబోతుగా ఉన్నప్పుడు, తిరుగుబోతుగా ఉన్నప్పుడు, విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు నీకు శత్రువులు ఎవరంటే తల్లి, తండ్రి, నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య. వీళ్ళు ముగ్గురు తప్ప ఇంక ఈ లోకమంతా నీతో ఏం చేస్తుంది? స్నేహం చేస్తుంది. ఈ లోకానికి అది కావాలి. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ మానుకొని, లోకానుసారమైనటువంటి మానుకొని కేవలం దేవుని వైపు నువ్వు చూడటం ప్రారంభిస్తావో, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, ఈ నలుగురే నీకు స్నేహితులు, మిగతా వాళ్ళంతా శత్రువులు అయిపోతారు. గిబియోనీయుల జీవితంలో అదే జరిగింది. గిబియోనీయులు త్రాగినంతకాలం, తిరిగినంతకాలం దేశాలన్నీ వాళ్ళకి మిత్రులే. ఎప్పుడైతే వాళ్ళు దేవుని బిడ్డలతో కలిసి, దేవుని బిడ్డలతో వారి కింద బతికినా పర్వాలేదు, మనం దేవుని కొరకు బ్రతకదామని ఇజ్రాయేలుతో సంధి చేశారో, ఆ రోజు 5 మంది రాజులు ఒక్కటే వారి మీద యుద్ధానికి దిగారు. ఈ 2025 సంవత్సరంలో నాకు ఈ లోకం వద్దయ్యా, నేను నీ కొరకే నేను బ్రతకాలనుకుంటున్నాను ప్రభువా, నేను ఎవరితో సహవాసం చేయదలుచుకోలేదు తండ్రి, ఏదైనా ఉంది అంటే అది నీతోనే, నీ సన్నిధిలోనే నేను జీవిస్తాను ప్రభువా అని ఈ 2025లో ఒక గట్టి నిర్ణయం తీసుకొని, ఒక మంచి భవిష్యత్తులో ఒక చరిత్రకారినిగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలని ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈరోజు నువ్వు ఉదయం ఆరాధనకు వచ్చేటప్పుడు నీతో మంచిగా మాట్లాడిన వారు కూడా రేపు ఉదయం నీకు శత్రువులు అయిపోతారు. ఎందుకంటే నువ్వు నీతిగా బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు, నువ్వు దేవుని కొరకు బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు, నువ్వు దేవునితో కలిసి జీవించడం వారికి ఇష్టం లేదు. నువ్వు ఎలా బ్రతకాలి అంటే వాళ్ళలాగానే నువ్వు కూడా బ్రతకాలి. యేసు ప్రభువారు, సైతానుడు ఎప్పుడయ్యా నీ మీదకి బాణాన్ని గురి పెడతాడు, యుద్ధం ప్రకటిస్తాడు అంటే నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు. నువ్వు ఎప్పుడైతే భక్తిగా నువ్వు ఎదగాలి అనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు ఎదగాలి అనుకుంటావో, నువ్వు ఒక మంచి భక్తిపరుడుగా, ఒక మంచి భక్తిపరురాలుగా, క్రైస్తవునిగా దేవుని సన్నిధిలో ఎదగాలనుకుంటావో, నా సంఘంలో నేను మాదిరికరంగా ఉండాలి, నా సంఘంలో ఉన్న అన్ని కుటుంబాలలో నా కుటుంబం మాదిరికరంగా ఉండాలి, నా ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్యలో నేను ఒక మంచి పేరు తెచ్చుకుని దేవుని బిడ్డగా నేను ఎదగాలి, ఆదర్శమైన కుటుంబముగా నేను ఉండాలి అని ఈ లోకానుసారమైన వాటికి నువ్వు వేరుగా బ్రతుకుతూ దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు బయలుదేరుతావో, ఆ రోజు సరిగ్గా సాతాను నీ మీద దాడి చేయడం ప్రారంభిస్తాడు. అంటే నువ్వు మంచిగా బ్రతకటం వాడికి ఇష్టం లేదు. డిసెంబర్ నెలలో ఒక కుటుంబం నాకు ఫోన్ చేసింది, అన్నా ఒకప్పుడు నా భర్త ఈ గ్రామంలో ఎక్కువ త్రాగేవాడు, సేమ్ టైం నా భర్త అప్పుడప్పుడు వెళ్ళి చీటి ప్యాకెలు కూడా ఆడతాడు, కానీ నేను ఆయనకు తెలియకుండా చాలాసార్లు ప్రార్థన చేశాను, నాకు యేసు ప్రభువారు అంటే నమ్మకం ఉంది, మేము రాజుల కుటుంబానికి చెందినటువంటి వారం, కానీ ఈరోజు మా అత్త మామ, మా మరిది, మా బంధువులందరూ కూడా మమ్మల్ని దూరంగా పెట్టారు అన్నది.
ఏమ్మా, నా భర్త క్రిస్మస్ రోజు బైబిల్ తీసుకున్న మందిరానికి వచ్చి, నా భర్త ఆ రోజే బాప్తిజం తీసుకున్నాడు. ఎప్పుడైతే నా భర్త బాప్తిజం తీసుకున్నాడో మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మమ్మల్ని శత్రువులుగా చూడటం ప్రారంభించారు. అంతకాలం చీకటి బ్రతుకుతూ ఉన్నటువంటి నా భర్తతో అందరూ నవ్వుతూ ఉన్నారు, బాగా మాట్లాడారు, అన్నీ చేశారు. నా భర్త త్రాగి వచ్చి మా అత్తని మా మామను కొట్టాడు, నన్ను కొట్టాడు, మా పిల్లల్ని ఎలాగంటే అలాగ చేశాడు, మా మర్ది మీదకు కూడా వెళ్ళాడు, ఇంట్లో ఉన్నటువంటి ఆస్తుల్ని గందరగోళం చేసేవాడు. అయినా అందరూ ప్రేమగా ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ నా భర్త త్రాగుడు మానేసి ఇక మీద నేను ఇలాంటి పొరపాటు చేయకూడదు, నేను నీతిగా బ్రతకాలి అని నిర్ణయం తీసుకొని, నా భర్త ఎప్పుడైతే మంచిగా బ్రతకడానికి తీర్మానం చేసుకొని చర్చికి వచ్చాడో, నా భర్త మంచి వ్యక్తిగా మారిన తర్వాత మా ఇంట్లో వాళ్ళంతా శత్రువులు అయ్యారు మాకు అని చెప్తా ఉంది. మరి ఏది అంటే, ఒకప్పుడు త్రాగేవాడు ఇప్పుడు త్రాగుడు మానేసాడు అంటావు తప్ప, ఒకప్పుడు ప్యాకాట ఆడేవాడు ఈరోజు ఆ ప్యాకాట మానేసడం తప్ప, ఒకప్పుడు దుర్మార్గపు పనులు చేసేవాడు ఇప్పుడు దుర్మార్గపు పనులు చేయకుండా ఒక మంచి భర్తగా బ్రతకాలనుకోవడం తప్ప. అమ్మ, మంచిదే కదా, త్రాగుడు మానటం మంచిదే కదా, దుర్మార్గపు పనులు చేయటం మానేయటం మంచిదే కదా, ఒక మంచివాడిగా బ్రతకటం మంచిదే కదా అంటే అమ్మాయి అంటదో, నా భర్త నీతిగా బ్రతకడం ఎప్పుడైతే మారాడో, నీతిగా బ్రతకటానికి మా బంధువులు శత్రువులయ్యారు, మా ఇంటిలో వాళ్ళు శత్రువులయ్యారు, మా ఊరి వారు కూడా శత్రువయ్యారు. అంటే ఈ లోకం ఎలాగుంది ఈరోజు మీరు గమనించండి. ఎలా ఉంది ఈ లోకం అంటే, చేతిలో సిగరెట్ పెట్టుకొని రోడ్లో తాగుతా పోతా ఉన్నా కూడా వాడిని పలకరించి బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేస్తూ వాడితో బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకడు తాగి వాడు బట్టలు ఎలా పోతున్నాయో, వాడు ఏమైపోతున్నాడో, అసలు వాడి ప్రవర్తన ఎలాగో చూస్తా పోతా ఉన్నా కూడా వాడితో బ్రహ్మాండం కలిసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేదు యవన బిడ్డలు ఏదో బీర్ బాటిల్ చేతులు పెట్టుకుని పోతా ఉన్నా కూడా చూసి జాలీగా వాడిని అప్రిషియేట్ చేసి సూపర్ రా, జాలీ, ఎంజాయ్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక బైబిల్ చేతిలో పట్టుకొని నడిచిపోతూ ఉండేవాడికి విలువ లేకుండా ఈ రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం మనం. చేతిలో సిగరెట్ ఉండేవాడికి విలువ ఉంది, చేతిలో మందు బాటిల్ ఉండేవాడికి విలువ ఉంది, కానీ చేతిలో బైబిల్ ఉండేవాడికి మాత్రం ఈరోజు విలువ లేదు. అంటే అది ఎలా, ఎందుకంటే అది సైతానుడు పండుతున్నటువంటి పన్నాగం. అదే ఆ రోజుల్లో గిబియోనుల జీవితంలో జరిగింది. మీరు గమనించండి, యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆయన ఏడున్నాడో ఏం చేశాడో అన్నీ వదిలేస్తే, ఆయన 40 రోజులు నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని నేను సంకల్పం ఏదైతే ఉందో, ఏ సంకల్పంతో అయితే ఆయన నన్ను ఈ భూమి మీదకి పంపించాడో నేను ఆ సంకల్పం కొరకు నేను పనిచేయాలని ఆయన 40 రోజులు అరణ్యంలో ఉండి ఉపవాసం చేసిన తర్వాత, ఈ 30 సంవత్సరాలు ఆయన దగ్గరికి రాని సాతాను ఆయన ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి ఉపవాసం ఉన్నాడో ఆ రోజు ఆయన శోధించడానికి వచ్చింది. మన బైబిల్ అంతా తిరగేసిన ఉపవాసానికి ముందు సైతానుడు యేసు ప్రభు వారి దగ్గరికి రాలా. ఎప్పుడైతే ఆయన దేవుని ప్రణాళికలో దేవుడు ఎందుకొరకు ఆయన్ని భూమి మీదకు పంపించాడో ఆ పనిని చేయటానికి ప్రారంభం ఇచ్చినప్పుడు సైతానుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అంటే గిబియోనీయుల పరిస్థితి అలా జరిగింది. గిబియోనీయులు వారందరితో బ్రతికి, వారందరితో కలిసి త్రాగి, వాళ్ళందరితో కలిసి తిరగలాడి, వాళ్ళందరితో కలిసి అన్ని దేవతలను పూజించి దైవము కాని వాటిని దైవముగా భావించి ఆరాధించినప్పుడంతా వారికి ఎవరు శత్రువులు లేరు. ఇవన్నీ దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, మనం జీవించేది జీవితం కాదు, ఇదిగో ఇశ్రాయేలులు జీవిస్తున్నది జీవితం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడైతే దేవుని బిడ్డలతో సహవాసం చేయటం ప్రారంభించారో ఆ రోజు వారికి యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. అన్యులకి మిగతా దేశాలన్నీ ఒకటైపోయాయి, వీరు మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. మనం దావీదును కూడా చూస్తే 2వ సమూయేలు పుస్తకం 5వ అధ్యాయం 17వ వచనంలో, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు, చాలు ఇక్కడ అంటాడు, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు, అంటే దావీదును పట్టుకోవడానికి ఎవరు వచ్చారు?
ఎవరు వచ్చారు? ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు? పట్టాభిషేకం చేశారు. అంటే అభిషేకం చేశారు అని విన్న తర్వాత పట్టుకోవటానికి వచ్చారు. పట్టాభిషేకం చేయక మునుపు దావీదుని పట్టుకోవటానికి రాలేదా? రాలేదు. దావీదు వారికి నిత్యం కనబడుతూ ఉన్నా కూడా దావీదు వాళ్ళు పట్టుకోవటానికి రాలా. కానీ ఇక్కడ ఏంటంటే దావీదు ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడో అప్పుడు ఫిలిష్తీయులు పట్టుకోవటానికి వచ్చారు. దీనిలో ఉన్న పాఠం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అని ఒక అభిషేకం పొందినటువంటి బిడ్డగా నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉంటావో అప్పుడు నీ మీదకి శత్రువైన సాతాను నేను పట్టుకోవాలంటే ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ప్రభువా, ఎందుకు ఈ కార్యాలన్నీ నా జీవితంలో జరుగుతున్నాయంటే దేవుని సన్నిధిలో నుంచి నేను పడగొట్టడానికి సైతానుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. దావీదు పట్టాభిషేకం చేయబడిన తర్వాత ఎలాగైతే పట్టుకోవడానికి ఫిలిష్తీయులు పన్నాగం పన్నారో నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నేను నీతిగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో నా కుటుంబం మాదిరికరంగా ఉండాలి, నేను దేవుని కొరకే జీవించాలి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, నేను ఈ లోక మాలిన్యం నుంచి నేను కడగబడి శుద్ధీకరించబడి నేను మాత్రం అందరిలో వేరుగా బ్రతకాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో ఆ రోజే ఈ లోకం మరీ బలంగా నేను పట్టుకోవాలని చూస్తుంది. ఏ రోజు నీకు ఎదురుగాని తాగుబోతులంతా ఎదురవుతారు. ఏ రోజు నీకు ఎదురుగాని రకరకాల మనుషులంతా కూడా ఎదురై నీ మనసును మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేనిపోని మాటలు నీ మనసులో అలాగ అల్లుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నువ్వు తీసుకున్న నిర్ణయంలో నుంచి ఆ నిర్ణయం నీ మనసు నుంచి వాళ్ళు ఏం చేయాలి? చెడగొట్టాలి. నువ్వు వారిలా బ్రతకాలి. దావీదు ఎప్పుడైతే పట్టాభిషేకం పొందాడో ఫిలిష్తీయులు తనను పట్టుకోవాలని ముందుకు వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు నా కుటుంబంలో ఎందుకు ఇలా పదే పదే జరుగుతూ ఉంది, ప్రతి పనికి నాకు ఎందుకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, నా మీద ఎందుకు సాతానుడు ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నాడు అని నువ్వు ఆలోచిస్తూ కొన్ని రోజులు ఉన్నావేమో. దానికి కారణం ఆ పరిస్థితులు కాదు, నువ్వు నీతిగా బ్రతకాలనుకున్న నీ నీతిని చెడగొట్టాలని సైతానుడు పన్నుతున్నటువంటి పన్నాగం. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. గమనిస్తే నువ్వు ఎప్పుడైతే దేవుడితో నీతిగా నిలబడాలనుకుంటావో ఆ రోజే రకరకాల సమస్యలు వస్తాయి నీకు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు జీవించాలని నువ్వు ఆశపడతావో ఆ రోజే వస్తాయి సమయం లేకుండా కష్టాలు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళాలని నువ్వు నిర్ణయం తీసుకుంటావో ముందు రోజు రాత్రి, ఆ రోజు ఉదయాన్నే వచ్చి పడద్ది ఒక అరగంట గంట లేట్ చేసేటటువంటి పరిస్థితి. నువ్వు సోమవారం నుంచి వచ్చేవారని ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి, దేవుని మీద నాకు అట్లా ఇది అది తీసుకెళ్ళాలి ఇది తీసుకెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళని నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ వారమంతా తపన పడతావో కరెక్ట్గా శనివారం రోజు రాత్రి ఆదివారం తెల్లవారుజామున స్టార్ట్ అవుతుంది సైతానుడి యొక్క విశ్వరూపం నీ దగ్గర, నీ జీవితంలో, నీ ఇంటిలో. ఏంటి? నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని చెడగొట్టడమే వాడి ప్రధాన లక్ష్యం. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి సాతానుడు ఏమైపోవాలంటే, గిబియోనులు ఏం చేశారయ్యా అంటే, గిబియోనులు చేసిన పని నువ్వు చేయగలిగితే, గిబియోనీల మీదకి 5 మంది యుద్ధం చేయడానికి 5 మంది రాజులు వస్తే గిబియోనీలు ఏమి చేశారో అదే నువ్వు కూడా చేయగలిగితే సైతానుని నీ పాదముల క్రింద నువ్వు త్రొక్కే విధంగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. జీవితంలో నీకెన్ని పోరాటాలు వచ్చినా కూడా అంతిమ విజయం నీదేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓడిపోతానేమో నా జీవితంలో అని నువ్వు నిరీక్షణ లేకుండా ఉన్న రోజు కూడా దేవుడు నీకు గెలుపుని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అయితే అందుకు మనం ఏమి చేయాలి? గిబియోనీలు ఏం చేశారు, మనం ఏమి చేయాలి? అమోరీయుల నుంచి దూరంగా వచ్చేసి ఇశ్రాయేలుతో సంధి చేసిన తర్వాత గిబియోనీలు 5 మంది రాజులు వచ్చి వారితో యుద్ధం చేశారు కదా. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ ఉన్నారని వారిని ఒంటి వారిని చేసి హతము చేసి వారిని నాశనం చేయాలనుకున్నారు కదా. మరి దేవుని బిడ్డలతో సహవాసం చేసినటువంటి ఆ గిబియోనీయుల పక్కన దేవుడు నిలబడ్డా లేదా? గిబియోనీయులు ఏమి చేశారు, ఏమి చేసి ఎలాగయ్యారు? ఇప్పుడు గిబియోనీయులు మన ముందున్నటువంటి ఆదర్శం ఈ మొదటి వారంలో మనం చూస్తే యెహోషువ పుస్తకంలోనే, యెహోషువ పుస్తకం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి వచ్చియున్నారు గనుక
నీ దాసులను చేయి విడువక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా చాలు. ఎంతమంది రాజులు గిబియోనీల మీదకి వచ్చారు యుద్ధానికి? ఎంతమంది వచ్చారు? 5 మంది రాజులు వచ్చారు. 5 మంది రాజులు యుద్ధానికి వస్తే ఆ గిబియోనీలు ఎవరికి వర్తమానం పంపిస్తూ ఉన్నారు? వింటున్నారా లేదా వాక్యం? ఇక్కడ యెహోషువకి వర్తమానం పంపిస్తూ ఉన్నారు. అయ్యా, వాళ్ళు ఒకరు కాదు, 5 మంది రాజులు, 5 దేశాల వాళ్ళు మా మీదకి యుద్ధానికి దండెత్తి వస్తూ ఉన్నారు. నువ్వు చెయ్యి విడువక త్వరగా వచ్చి మాకు సహాయము చెయ్యి అంటూ ఉన్నారు. ఎవరికి? యెహోషువతో చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ స్థలంలో యెహోషువ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే రక్షణ, లేదా యెహోవాయే రక్షకుడు అని అర్థం. యేసు అనగా హిబ్రూ భాషలో యెహోషువ. ఇక్కడ గిబియోనీల మీదకి వచ్చినట్టుగా సాతాను నీ మీద పోరాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే పరమ యెహోషువగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారికి నువ్వు కబురు పంపించాలి. ఆమేన్, హల్లెలూయా. 5 దేశపు రాజులు యుద్ధానికి వస్తే గిబియోనులు ఏమి చేయాల? యెహోషువ కబురు పంపిస్తూ ఉన్నారు, నువ్వు మాకు సహాయం చేయి అంటే. 5 మంది రాజులు యెహోషువ ముందు పెద్ద లెక్క కాదు అని గిబియోనీయుల నమ్మకం. ఆమేన్. ఈరోజు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీకు కష్టం వచ్చిన వెంటనే నీ మీదకి యుద్ధానికి ఎవరైనా అలాంటి కార్యక్రమాలు నీ మీదకి ఉప్పెనుల సముద్రమే నీ మీద పొంగి పొరిలినా కూడా నువ్వు మొరపెట్టాల్సింది పరమ యెహోషువ అయినటువంటి యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. అయ్యా, సాతాను నా మీద పోరాటం స్టార్ట్ చేయబోతా ఉన్నాడు. ఇదిగో నేను నీకు మొరపెడుతూ ఉన్నా, నీకు కబురు పంపిస్తూ ఉన్నా, నేను ఒక నీ వ్యక్తిగా బ్రతకాలనుకుంటూ ఉన్నా. ప్రభువా, నా జీవితంలో పోరాటం ఉంది, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సహాయం చెయ్యని గిబియోనీలు కబురు పంపినట్లుగా నీవు యేసు ప్రభు వారి కబురు పంపే విధంగా ప్రార్థన చేస్తే నీకు విజయాన్ని నీ దేవుడు నీకు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 5 మంది రాజులు వచ్చారు, 5 మంది దేశాలలో వచ్చారు. గిబియోనీలు భయపడ్డారా? గిబియోనీలు భయపడేవారు కాదు. ఆ 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే గిబియోనీలు ఎలాంటి వారో మనకు అర్థమైపోద్ది. ఎలా అనగా గిబియోను ఏమంట? గొప్ప పట్టణం గిబియోను. అంటే గొప్ప పట్టణం అంటే అంతా కూడా ఉన్నతమైన వారు ఉన్నారు. రెండవది క్యాపిటల్, హైలీగా అంటే చాలా ఉన్నతమైనటువంటి వారు ఉండేటటువంటి రాజధాని. అది దేనికంటే గొప్పది? అది హాయి కంటే గొప్పది. అక్కడ ఎవరంట? జనులందరూ కూడా గిబియోనీలు ఎవరు? శూరులు. చాలు, వారంతా శూరులు, అంత బలము కలిగినటువంటి వారే, గొప్ప రాజధాని. ఇంకొకటి అంటాడు అక్కడ, అది గొప్ప పట్టణం. 5 మంది కదా, 50 మంది వచ్చినా కూడా భయపడే సీన్ లేదు, వాళ్ళు శూరులు. అయినా ఎవరితో సహవాసం చేస్తున్నారు? యెహోషువ, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నారు కాబట్టి యెహోషువ కబురు పంపించారు. అయ్యా, నువ్వు సహాయం చేయి చాలు. మేము వాళ్ళని కొట్టలేక కాదు, వాళ్ళని ఎదుర్కోలేక కాదు, వాళ్ళని తిట్టలేక కాదు, మేము దేవుని కొరకు నీతిగా బ్రతకాలనుకుంటూ ఉన్నాం. ఆమేన్. సహజంగా సమస్య ఎదుట ఉన్నప్పుడు, ఒక సమస్య నీకు వచ్చినప్పుడు పరిష్కరించే జ్ఞానం నీకున్నా, పరిష్కరించే బలము నీకున్నా, పరిష్కరించే చాతుర్యం నీకున్నా, పరిష్కరించే వివేకం నీకున్నా, అన్ని విధాల నువ్వు జ్ఞానవంతురాలైనా కూడా ప్రతి క్షణం గిబియోనీలు యెహోషువ మీద ఆధారపడినట్లుగా నువ్వు యేసయ్య మీద ఆధారపడాలి. ఆమేన్. ప్రతి నిమిషం, ప్రతి సెకండు నీవు పరమ యెహోషువలాగా అనబడి యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడాలి. నీకు సమస్య వస్తే వెంటనే పుట్టింటికి ఫోన్ చేస్తావు, నీకు సమస్య వస్తే వెంటనే మెట్టినింటికి ఫోన్ చేస్తావు. నీకు సమస్య వచ్చింది, మమ్మీ ఉదయాన్నే కాఫీ పెట్టా,
మా అత్త చక్క కొంచెం తక్కువైంది. అయ్యో ఆమె నోరు పడే పాటు కాదు, ఇన్నేళ్ళైంది పెళ్ళి. అమ్మ కొద్దిగా కిరోసిన్ పోస్తుంది వెంటనే. మీ అత్త అట్టనిందా? మీ అత్తని సైలెంట్గా వదిలిపెట్టావు, నువ్వు ఇంకా దొక్కుద్ది నిన్ను. నువ్వు పుట్టింటికి ఫోన్ చేస్తే ఆ మంట పెరుగుదే తప్ప అది నీకు పరిష్కారం దొరకదు. నీ మెట్టిన ఇంట్లో చిన్న కోడలు ఎట్టన్నది, పెద్ద కోడలు ఎట్టన్నది నువ్వు ఊర కబుర్లు పంపిస్తే ఆడ పెరిగేది తప్ప నీ పరిష్కారం అనేది దొరకదు. అక్కడ నీకు సమస్య వచ్చిన వెంటనే నువ్వు ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత చాలా దరిద్రాలు అయిపోయినాయి. ఏం తిన్నావు, నేనేం తిన్నా, ప్రతిదీ 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 సమస్యలు ఎక్కువైపోయాయి ఫోన్లు వచ్చిన తర్వాత. చిన్న గొడవలు కూడా పెద్ద గొడవలు అయిపోయాయి ఫోన్లు వచ్చిన తర్వాత. ఎందుకంటే అత్త మామ ఏదైనా చిన్న మాట అన్నా కూడా పుట్టింట్లో చెప్పడం వల్ల ఏమైపోతుంది, వెంటనే రియాక్షన్. ఇంతకుముందు ఏదైనా జరిగితే దూరంగా ఉంటారు కాబట్టి చెప్పే అవకాశాలు లేవు కాబట్టి ఒకరొకరు సర్దుకొని మళ్ళీ సాయంత్రానికి ఏమైపోయేవాళ్ళు, అత్త కోడళ్ళు కలిసిపోయేవాళ్ళు. ఈరోజు యుద్ధం ఆడ ఊరక చిన్న మాట అంటున్నాగానే అరగంటలోపు ఏమైపోద్ది, దగ్గరగా నుండి వాళ్ళ అమ్మ ఇక్కడికొచ్చి, ఏం మా కూతుర్ని ఇట్ట అన్నావంట, మా కూతుర్ని మేము ఎలా పెంచామో తెలుసా, పోయి నీ కొడుకు ఇచ్చిన తర్వాత నా కూతురు ఎట్టయింది. నువ్వు పుట్టింటికి ఫోన్ చేసిన వెంటనే ఏమైపోతుంది, ఆ సమస్య అనేది పరిష్కారం కావటం లేదు, కానీ సమస్య అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అందుకే ఆ నీకు వచ్చే సమస్య నువ్వు పుట్టింటికి చెప్పకూడదు. నువ్వు ఎవరికి చెప్పాలి అంటే యేసయ్యకి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఎవరయ్య అంటే నువ్వు పిలిచిన వెంటనే నీకు నేను ఉన్నాను అని సమాధానం ఇచ్చి దేవుడు అయ్యి ఉన్నాడు. ఆమేన్. నువ్వు మనుషులకు చెబితే సమస్య అధికమవుతుంది, అదే నీ యేసయ్యకి చెబితే అదే సమస్యకి నీకు పరిష్కారం దొరుకుతుంది. ఆమేన్. గిబియోనీలు ఎప్పుడైతే యెహోషువకి కబురు పంపారో 8వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా వారికి భయపడకము, వారిని అప్పగించి ఉన్నాను, నీ ఎదుట నిలువుడని యెహోషువతో సెలవేగా. చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. వాళ్ళు యెహోషువకి చెప్పారు. యెహోషువ ఏం చేశాడు, చెప్పాల్సిన ఆయనకి చెప్పేశాడు. ఆయన వెంటనే యెహోషువతో చెప్పాడు, వారికి నువ్వు మొదట 5 దేశాలైనా 5 రాజులైనా నువ్వేం చేయొద్దు, వారికి భయపడొద్దు, నీ చేతికి వారిని అప్పగించబోతున్నాను అనలా, అప్పగించి ఉన్నాను, సెటిల్ చేశాడు అంతే. దేవుడు పరిష్కారం చేశాడు. అన్న 5 దేశపు రాజుల్ని 5 దేశపు సూర్యులను అందరినీ కూడా నీ చేతికి నేను అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడు నీ ఎదుట నిలబడు, అంతే. నిలబడ్డు, నీ ఎదురుకు వచ్చి నిలబడ్డు. నేను చంపడానికి కత్తి ఎత్తుకొని వచ్చినా కూడా ఈట ఎత్తుకొని వచ్చినా ఈట ఆడ బారేసి నీ ఎదురు ఏం చేయాలా, ప్రైజ్ లార్డ్, వందనాలు చెప్పాలి. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే యెహోషువకి చెప్పారో పరిష్కారం అక్కడ దొరికింది. ఈ 2025లో ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటయ్యా అంటే, నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు చెప్పాల్సింది పుట్టింటికో మెట్టినింటికో కాదు, నువ్వు చెప్పాల్సింది యేసయ్యకు. ఆమేన్. యేసయ్యకి చెబితే పరిష్కారం దొరకద్ది, మనుషులకు చెబితే పరిష్కారం దొరకదు, కానీ సమస్య పెద్దదవుద్ది. కాబట్టి ఈ సంవత్సరంలో నువ్వు తీసుకునే నిర్ణయాల మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆమేన్. గిబియోనీయులు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా, మనం సూర్యులం, మన గొప్ప పట్టణం, వాళ్ళు 5 మంది కదా 50 దేశాలలో వస్తే మనం ఎందుకు గమ్ముకొనాలి, మనం యుద్ధం చేద్దామని యుద్ధానికి ప్రతియుద్ధం చేయలా. వారు ఏ నిర్ణయం అయితే తీసుకొని ఇశ్రాయేలుతో సంధి చేసి ఇశ్రాయేలు దేవుడే మా దేవుడు అని వాళ్ళు దేవుని వెంబడించడం ప్రారంభించారో, దేవుని ఆజ్ఞను వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. నీ భారము యెహోవా మీద మోపు. వాళ్ళకున్నటువంటి ప్రతి సమస్యని 5 దేశపు రాజులు అక్కడ దిగి యుద్ధానికి ప్రకటించి చుట్టూ సూర్యులు అనేవాడు వారందరూ నిలబడ్డా కూడా వీళ్ళు భయపడక జరీకి వాళ్ళు ఏం చెప్పారు, ప్రక్కలో ఉన్నటువంటి యెహోషువ కబురు పంపించారు, అయ్యా పలానా వాళ్ళు పలానా దేశపోలు 5 దేశపు వాళ్ళు రాజులు మా మీదకి యుద్ధానికి వచ్చారు, నువ్వు మమ్మల్ని సహాయము చేయి అన్నారు. యెహోషువ వెంటనే సహాయం కొరకు దేవుని అర్జించాడు. దేవుడు ఒకే మాట చెప్పాడు, యెహోషువ నువ్వు వారికి భయపడొద్దు, గిబియోనీయులారా మీరు వారికి భయపడొద్దు, వారిని మీ చేతికి అప్పగించి ఉన్నాను. మీ చేతిలో ఉన్నారు వాళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళలేరు. నీ దేవుడు కూడా ఈ 2025లో నీకు వచ్చే ప్రతి సమస్యలకి నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే
నీ శత్రులు నీ పాదముల కిందేసి తొక్కేలాంటి కృపణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం మనకు నేర్పించేది ఏంటయ్యా అంటే, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది నీ భవిష్యత్తును శాసిస్తుంది. నీ నిర్ణయం ఏదైనా కూడా అది యేసు ప్రభు వారికి చెప్పేదిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? గిబియోనీయులాగా ఉండాలి. ఎలాగ ఉండాలి? గిబియోనీయులాగా. మనకు సంతోషం వచ్చినా యేసయ్యకి చెప్పుకోవాలి, మనకు కష్టం వచ్చినా యేసయ్యకి చెప్పుకోవాలి, మనకు కన్నీరు వచ్చినా యేసయ్యకి చెప్పుకోవాలి. అది మనుషులకు చెప్పుకుంటే అది సమస్యకు పరిష్కారం దొరకదు, పెద్దది అవుద్ది. కానీ కేవలం నీ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంది అంటే అది నువ్వు ఆరాధిస్తున్న నీ యేసు ప్రభు వారు మాత్రమే. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ప్రభు పరిచయ కొరకై కానుకలు సమర్పించుకుందాం.